తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు మనం ఇద్దరమ్మల ముద్దుల కొడుకుని చూశాం, రెండిళ్ల పూజారిని చూశాం. కాని ఇప్పుడు చూడబోయేది మాత్రం రాజకీయ చరిత్రలోని అరుదైన దృశ్యం. ఒక్క లీడర్, రెండు పార్టీలు, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, రెండు పార్టీల ఫ్లెక్సీల్లో ఒకే నాయకుడు దర్శనం. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయాలు చిత్రంగా కాదు, విచిత్రంగా సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కొందరు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ, అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలోనూ ఒకేసారి దర్శనమిస్తున్నారు. లీడరొక్కడే, కాని ఫ్లెక్సీలు రెండు, బ్యానర్లు రెండు, నినాదాలు రెండు. దీంతో అసలు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా అయోమయంలో పడుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నియోజకవర్గమంతటా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. పటాన్చెరు నియోజకవర్గంలో న్యూ ఇయర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫోటో దర్శనమిస్తే పక్కనే ఉన్న కాంగ్రెస్ బ్యానర్లలో కూడా అదే ఫోటో. ఇదేం రాజకీయ మాయాజాలం, ఇదేం డబల్ పాలిటిక్స్? పటాన్చెరు నుంచి వరుసగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో తన అనుచరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గానికి చెందిన కీలక బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ బాట పట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మొదట్లో కొద్ది రోజులు మౌనంగా ఉన్న అనుచరగణం కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఇమడలేక రెండు పడవల ప్రయాణం మొదలుపెట్టింది. ఒకవైపు ఎమ్మెల్యే గూడెంతో కలిసి ప్రభుత్వ పెద్దలను కలిసి కాంగ్రెస్ జిందాబాదంటూ నినాదాలు, మరోవైపు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా మాజీ మంత్రి హరీష్ రావును కలుస్తూ మేమింకా బీఆర్ఎస్ వాళ్లమే అంటూ సంకేతాలు. మొదట్లో బీఆర్ఎస్తో చాటుమాటుగా సంబంధాలు కొనసాగించిన నేతలు జూబ్లీహిల్స్ ఉపనియోజకవర్గ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు నిర్వహించిన ప్రచార సభలో మధుసూదన్ రెడ్డి పాల్గొనడంతో ఒక్కసారిగా రూట్ మార్చారు. కొన్నాళ్లు గుట్టుగా మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన నేతలు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఎంట్రీతో డైరెక్ట్గా బీఆర్ఎస్లో మళ్లీ పెత్తనం కోసం రెడీ అవుతున్నారు. ఇలా ఎమ్మెల్యే గూడెంతో కాంగ్రెస్ పార్టీలో, తమ్ముడు మధుసూదన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలను నమ్మిస్తూ డబల్ గేమ్ ఆడుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు ఫ్లెక్సీల్లోనూ ఎమ్మెల్యే గూడెం, ఇతర నాయకులు ఔరా అనిపించేలా రాజకీయాలు షురూ చేశారు. కొందరు నేతలైతే ఒకే రోజు కాంగ్రెస్ బ్యానర్లోనూ, బీఆర్ఎస్ బ్యానర్లోనూ దర్శనమిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. పటాన్చెరు నేతల ఈ డబుల్ పార్టీ రాజకీయాలను చూసి నేతలే కాదు, కార్యకర్తలు, ప్రజలు కూడా విస్తుకోతున్నారు. ఒకపక్క అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతూనే మరోపక్క బీఆర్ఎస్తో కలిసి నడుస్తోండరంతో మా లీడర్ అసలు ఏ పార్టీలో ఉన్నాడు అనే ప్రశ్నకు జవాబు దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో సాగుతున్న ఈ డబల్ పాలిటిక్స్ ధమాకా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంతమంది నేతలు రెండు పార్టీల్లో ఒకేసారి పెత్తనం చెలాయిస్తున్నటాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి నేతలను రెండు పార్టీల అగ్రనాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అధికార కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయినా తమ విలువలను పక్కనపెట్టి ఇలా రాజకీయాలను భ్రష్టుపడిచేలా వ్యవహరిస్తే భవిష్యత్తులో రెండు పార్టీలకు ఇదే పెద్ద నష్టంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పటాన్చెరు డబుల్ పాలిటిక్స్ ఎక్కడిదాకా వెళ్తాయో, ఈ రాజకీయ నాటకం ఎప్పుడు తెరపడుతుందో అది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్. రాజు గౌడ్ నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.